నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం నమోదైంది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేయటమే కాదు, దేశ పారిశ్రామిక పట్టణంలో ఏపీని అగ్రభాగాన నిలిపే బృహత్ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. సుమారు 1.35 లక్షల కోట్లకు పైగా భారీ పెట్టుబడి, ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కానున్న దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు, ఆర్సెల్ఆర్ మిత్తల్ అధినేత లక్ష్మీ మిత్తల్ సమక్షంలో శంకుస్థాపన జరిగింది. దాదాపు 1,00,000 మంది యువతకు ఉపాధి కల్పించబోతున్న ఈ $1 బిలియన్ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని ఎట్లా మార్చనుంది, ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ఊతమివ్వబోతోంది? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న పారిశ్రామిక ప్రయాణంపై నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఓ నరేష్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, విశాఖపట్నం నుంచి. నమస్తే అండి నరేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. అట్లాగే కుటుంబరావు గారు, P4 ఫౌండేషన్ చైర్మన్, అమరావతి నుంచి. నమస్తే అండి కుటుంబరావు గారు. రైట్, ఓకే. నరేష్ గారు, ముందుగా ఉత్తరాంధ్రలో ఇంత భారీ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రాక పారిశ్రామికంగా దృష్ట్యా ఎంత పెద్ద మైలురాయిగా మీరు చూస్తున్నారండి? ఇది చాలా వెరీ పాజిటివ్ డెవలప్మెంట్ అండి. అంటే మీరు టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్, ఈ ఇంపార్టెన్స్ జనాలకు అర్థం అవ్వాలంటే జస్ట్ 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, మీరు ఒక 2 years వెనక్కి వెళ్తే, విశాఖపట్నం ఈజ్ నోన్ ఎస్ ఎ స్టీల్ సిటీ అండి, వైజాగ్ స్టీల్ అనేది. అది మూతపడిపోయే స్టేజ్కి వెళ్ళిపోయి బ్లాస్ట్ ఫర్నెస్ అన్ని క్లోజ్ చేశారండి. అక్కడి నుంచి మీరు చూస్తే ద స్పీడ్ ఆఫ్ విచ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు ముందు తీసుకో, దే హ్యావ్ రివైవ్డ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, and they have switched on all the blast furnaces and made it come into profits అండి. అంటే స్టీల్ ఈకో సిస్టమ్ విశాఖపట్నంలో ఉంది. ఆ ఈకో సిస్టమ్ ఇంకా బలపరుస్తాకి నవ్ దే హ్యావ్ బాట్ ఆర్సెలర్ మిట్టల్ అండి. వీళ్ళకి 2,200 ఎకరాల దే హ్యావ్ గివెన్ ల్యాండ్ అండి, క్లియర్ ల్యాండ్. అండ్ దే హ్యావ్ నాట్, అందరూ అనుకున్నట్టు ఏమి ఫ్రీగా ఇవ్వలేదండి, ఎకరం 50 లక్షలకు ఇచ్చారండి. దే పెయిడ్ ఎ వెరీ ఫెయిర్ ప్రైస్. ఆర్సెలర్ మిట్టల్ హెస్ పెయిడ్ 1,100 crores టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టేకన్ దిస్ ల్యాండ్ అండి. ఇది ఒక అద్భుతం. ఎందుకంటున్నాం అంటే అండి, ఇప్పుడు ఎలాగ ఐటీలో మీరు చూస్తే బోర్డు పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు స్టీల్ అనేది ఇస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండి. ఇండియన్ ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ అబౌట్ 24% ఆఫ్ ద ఎకానమీ అండి. ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ కానీ, మెకానికల్ ఇంజనీర్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ, మెటలర్జికల్ ఇంజనీర్స్ కానీ, సైట్ సూపర్వైజర్, వీళ్ళందరికీ విపరీతమైన ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇట్ విల్ ఫుల్ఫిల్ ఇండియా స్టీల్ నీడ్స్ అండి. ఈ ఫస్ట్ ఫేజ్లోనే దే ఆర్ ఇన్వెస్టింగ్ 80,000 crores అండి. 8.2 million tons గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ విత్ క్యాప్టివ్ పోర్ట్. అంటే ఇంతకుముందు మీకు రోడ్ ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ అవ్వకుండా ఫినిష్ అయిపోయిన స్టీల్ ఎక్స్పోర్ట్ చేస్తా కానీ డొమెస్టిక్లో పంపిస్తే దే ఆర్ బిల్డింగ్ దర్ ఓన్ పోర్ట్ అండి. దే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెస్ గివెన్ దెమ్ అ క్యాప్టివ్ పోర్ట్. ఈ పోర్ట్ కూడా స్టార్ట్ చేశారు 2029. ఇన్ జస్ట్ 3 years ఫ్రమ్ 26 to 29 దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు కంప్లీట్ phase 1. అది క్లియర్గా చెప్తున్నారండి. అండ్ ఆర్సెలర్ మిట్టల్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు ఎక్కడ కూడా కార్పొరేట్ స్టాండర్డ్స్, దే హ్యావ్ ద హైయెస్ట్ కార్పొరేట్ స్టాండర్డ్స్ అండి. ఇన్ఫాక్ట్ 6 నెలల క్రితమే కూడా దే వర్ రెడీ విత్ ద ల్యాండ్, దే పెయిడ్ మనీ 6 months బ్యాక్. ఫెన్సింగ్ కూడా అయిపోయిందండి. చిన్న అప్రూవల్స్, అన్ని ఎన్విరాన్మెంట్ అప్రూవల్స్ తీసుకుని అంత సిస్టమేటిక్ గా కంగారు పడకుండా దే have laid the foundation stone. 1 lakh people direct and indirect employment అంటే 70. ఆ పాయింట్ కూడా మనం మాట్లాడదాం సార్. ఇది ఎందుకు గేమ్ చేంజర్ అవుద్ది నరేష్ గారు? ఇది విశాఖ, ఉత్తరాంధ్ర, ఏపీ ఒక గేమ్ చేంజర్ అనుకోవచ్చా అండి? మరి 100% అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇఫ్ సి వైజాగ్ ఇస్ డెవలపింగ్ 3 పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయి. ఇలా గూగుల్ ఏమో $15 billion. అది కాకుండా మన గ్రీన్ హైడ్రోజన్ హబ్, అది కూడా ఆల్మోస్ట్ 1,80,000 కోట్లు అండి. ఆర్సెలర్ మిట్టల్ 1,40,000 కోట్లు. సో 1.5 lakh crores వచ్చినాయి 3 ప్రాజెక్ట్స్. అందులో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ మూడిట్లోని కూడా గూగుల్ కూడా, మీరు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కానీ స్టీల్లో కానీ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉండేది, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉండేది ఈజ్ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్. అంటే ఒకే ప్రాంతంలో ఒకేసారి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్. ఆల్రెడీ ప్రధానమంత్రి గారు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఫౌండేషన్ వేశారు. దట్ వర్క్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ అండి. గూగుల్ కూడా ల్యాండ్ అలొకేషన్ వెళ్ళిపోతుంది. మేబీ నెక్స్ట్ మంత్ కానీ దట్ ఐటీ ఇండస్ట్రీలో వస్తుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్లో. సో if you look at the focus of the government of Andhra Pradesh, how much thrust they are giving to manufacturing and job creation, Lokesh garu, Chandrababu Naidu garu, how many jobs they are creating. So this will be a terrific booster. But global ga IT lo gani slow down unna kuda steel manufacturing Indian steel policy lo they want to do 300 million tons by 2030 andi. But current capacity India 200 million tons lo undi. Inka 100 million tons shortfall undandi.
అందులో ఈ ఆర్సెలర్ మిట్టల్ గారు ఇప్పుడు 17 మిలియన్ టన్స్ ఫస్ట్ ఫేజ్ లో Right అండి. 8 మిలియన్ టన్స్ చేస్తున్నారు. Okay, sir. మీకు అందరికి జనాలకు అర్థమవుతాకండి. చైనా హ్యాస్ 1000 మిలియన్ టన్స్ కెపాసిటీ. అంటే మన భారతదేశం మీద 5 రెట్లు స్టీల్ దర్ ప్రొడ్యూసింగ్ అండి. Yeah. రేపు పొద్దున్న ఎప్పుడైనా ఈ వార్ లైన్ వచ్చినప్పుడు మనకు స్టీల్ షార్టేజ్ వస్తే ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఇండియా సెల్ఫ్ రిలయంట్ అవుతాకి Right, దే sir. పుట్ Okay, ఏ గోల్ Naresh ఆఫ్ 300 మిలియన్ టన్స్ ఇన్ ద నేషనల్ స్టీల్. సో దిస్ విల్ బి ఏ బిగ్ గేమ్ చేంజర్, క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ అండ్ ఎన్నో ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చి Okay, sir. వాళ్ళు కూడా ఉపాధి అవకాశం లాగా చాలా వెరీ వెరీ పాజిటివ్ డెవలప్మెంట్. రైట్. కుటుంబరావు గారు, కేవలం 18 నెలల్లోనే అన్ని అనుమతులు పూర్తి చేసుకొని ఇంత పెద్ద ప్రాజెక్టుకు భూమి పూజ జరగడం రాష్ట్ర ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి నిదర్శనమా అండి? ఖచ్చితంగానండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఎందుకంటే ఇదివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనమాట 2014 నుంచి 2019 మధ్యలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అని బిఆర్ఏపీ ప్లాన్ కింద ర్యాంకింగ్స్ ఇవ్వటం మొదలు పెట్టిందో కన్సిస్టెంట్ గా అనమాట 2016, 17, 2020 వరకు కూడా అనమాట టాప్ ర్యాంకింగ్స్ రావటం మనం చూసాం. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టాప్ అచీవర్ స్టేటస్ నుంచి ఇప్పుడు 24లో తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోకస్ అంతా కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళిపోయింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్లియర్గా ఏంటంటే మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాడి అప్రూవల్స్ చాలా వేగవంతంగా చేస్తా, ప్రో బిజినెస్ పాలసీస్ పెట్టి, అది కూడా టైలర్ మేడ్ పాలసీస్ పెట్టి అనమాట. ల్యాండ్ క్లియరెన్సెస్ కూడా డిజిటైజ్డ్ అప్రూవల్స్ అన్ని కూడా చేశారనమాట. అత్యంత తొందరగా క్లియర్ చేయటం అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దానికి నిదర్శనమే ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్ట్ తెచ్చుకోవటం కూడా. యాక్చువల్గా 2018-19 మధ్యలో లోకేష్ గారు అప్పుడు మాట్లాడటం కూడా చూసాం ఆ గ్రూప్ తోటి. అయితే ఆ తర్వాత ఏదైతే గనక మరుగున పడిందో ఆర్సెలర్ ప్లాన్ అనమాట ఆంధ్రప్రదేశ్లో, తిరిగి 24లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక జూమ్ కాల్ తోటి అనమాట కాంటాక్ట్ చేసి మిట్టల్ గ్రూప్ తోటి అనమాట లోకేష్ గారు కన్విన్స్ చేయటం అండ్ క్లియరెన్సెస్ కూడా విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ అనమాట, ఇన్ఫాక్ట్ వీక్స్ డేస్ కూడా కాదు, రైట్. క్లియర్ చేసుకుని తీసుకురావటం తోటి Okay, sir. ఆటోమేటికల్లీ స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి అనేది దేశం మొత్తానికి కూడా తెలిసింది. రైట్ సార్. ఓకే, నరేష్ గారు, ఒక విధంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే Yes. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కోఆపరేటివ్ ఫెడరలిజము ఇటు దేశం మొత్తంలో వివిధ రాష్ట్రాలు కంపీట్ చేస్తున్నాయి కాబట్టి అవును. ఏ రాష్ట్రం తొందరగా అనుమతులు ఇస్తా ఇటు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటుందో వాళ్ళకే ప్రాజెక్ట్స్ వస్తాయి అని కూడా ప్రూవ్ అవుతాయి. ఓకే సార్. కుటుంబరావు గారు, రైట్. నరేష్ గారు, ఇందాక చెప్తూ ఉన్నారు ఈ పరిశ్రమ ద్వారా 1,00,000 మందికి ప్రత్యక్షంగా అట్లాగే పరోక్షంగా చూస్తే ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయని, స్థానిక యువత ఉపాధికి ఇది ఎట్లాంటి ఊతమిస్తుంది అనుకోవాలండి? ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఫేజ్ ఇప్పుడు ది ఎంప్లాయ్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్ అండి. ఇవాళ ఈవెంట్తో స్టార్ట్ అయ్యి 2.5 years, 3 years దే వాంట్ టు కన్స్ట్రక్ట్ phase 1 with 80,000 crores. అంటే 80,000 కోట్ల రూపాయల క్యాష్ ఈస్ బీయింగ్ పంప్డ్ ఇన్ టు అవర్ ఎకానమీ అండి. ఆ 80,000 కోట్లతో మీకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. హోటల్స్ కాడి నుంచి మీకు ఎవ్రీ సెగ్మెంట్, ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానించి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానించి, వాళ్ళ వెహికల్స్ రిపేర్ కానించి, మెయింటెనెన్స్ కానించి, ఆల్ ఇండైరెక్ట్ థింగ్స్. డైరెక్ట్లో అయితే సివిల్ ఇంజనీర్స్ కానీ, బయింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఫర్ ద ప్లాంట్ కానీ, ఉన్న లోకల్ ఇండస్ట్రీస్ అన్నిటికీ హెల్ప్ అవుతుంది. కానీ మెటల్ ఇండస్ట్రీ కానీ మీరు చూస్తే అనకాపల్లి ఈస్ నోన్ ఫర్ దట్ మెటల్, అదంతా కూడా కన్స్ట్రక్షన్కి అవసరం అవుతుందండి. సో ద లాట్ ఆఫ్ సపోర్ట్ for the local economy where local people can come for employment, construction workers especially, and then once the plant is ready, skilled employment from Visakhapatnam on engineering college nunchi gaani, ITIL gaani nunchi. So this is a huge boost for creating employment. So people need not go anywhere. Alage port based activity develop chesta, అక్కడ highway connectivity develop chesta. It's not only the steel plant అండి. ఈ 2,200 acre steel plant చుట్టూ fantastic road connectivity develop చేస్తున్నారు, port connectivity, they are building a new port and they have laid direct highways. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్టీల్ సిటీ మాట్లాడతాకి వైజాగ్ స్టీల్ 7.2 million tons అండి. Yes. 2 years బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే టైంకి అది ఆల్మోస్ట్ 1 million tons పడిపోయింది. వాళ్ళు మూతడిపోయి స్టేజ్కి వెళ్ళిపోయింది. దాన్ని ఫుల్ రివైవ్ చేసి ఆల్మోస్ట్ ఫుల్ కెపాసిటీకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఓన్లీ ఐరన్ ఓర్ మైన్స్ ఒకటే పెండింగ్ ఉంది. ఒక ఐరన్ ఓర్ మైన్స్ ఇస్తే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది. అలాగే ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ చూస్తే phase 1లో వాళ్ళు అన్నట్టు 8.2 million tons వెళ్ళిపోతారు. వాళ్ళు 8.2 అండ్ మన 7 million tons, 15 million tons
ఈజ్ రెడీ టు బీ ప్రొడ్యూస్ ఫ్రమ్ వైజాగ్. సో వైజాగ్ విల్ డెఫినెట్లీ బి నోన్ ఎస్ ద స్టీల్ సిటీ అండి. ఈ వైజాగ్ స్టీల్ ఆల్రెడీ దే ఆర్ యూజింగ్ గంగవరం పోర్ట్ అండ్ విశాఖపట్నం పోర్ట్ అండి. ఈ ArcelorMittal అయితే దే ఆర్ యూజింగ్ దర్ ఓన్ పోర్ట్, దే ఆర్ బిల్డింగ్ దర్ ఓన్ పోర్ట్ అండి. ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఇన్ ద కుటుంబరావు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దే హావ్ గివెన్ క్లియరెన్సెస్ ఫర్ ద ల్యాండ్, ఫర్ ద కన్స్ట్రక్షన్, ఫర్ ఇన్సెంటివ్స్ అండ్ ఫర్ పోర్ట్ బేస్ యాక్టివిటీ ఆల్సో. దే కెన్ డైరెక్ట్లీ ఎక్స్పోర్ట్ బోత్ డొమెస్టికలీ అండ్ ఇంటర్నేషనల్లీ ఫ్రమ్ ది క్యాప్టివ్ పోర్ట్ అండి. పోర్ట్ కూడా 2 phases లో, phase 1, phase 2 లో చేస్తున్నారు. సో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండి. దీని మీద డిపెండ్ అయ్యే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సప్లయింగ్ మెటీరియల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కూడా. మీరు చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయిన తర్వాత వైజాగ్ ప్రొఫైల్స్ లాంటి థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ గ్రూప్స్ అంటే ఎంఎస్ఎంఈ కంపెనీలు కూడా 1000 కోట్ల స్టేజ్కి వెళ్ళిపోయినాయండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బేస్ చేసుకుని వైజాగ్ ప్రొఫైల్స్ లాంటి గ్రూప్, అలాగే ArcelorMittal బేస్ చేసుకుని ఎన్నో ఎంఎస్ఎంఈ కంపెనీస్ కూడా మీడియం అండ్ స్మాల్ కూడా 500 కోట్లు 1000 కోట్లు టర్న్ ఓవర్ వెళ్ళే అవకాశం ఉందండి. సో దిస్ ఇస్ ద బిగ్ బూస్ట్ ఫర్ నాట్ ఓన్లీ ద బిగ్ కంపెనీస్, ఫర్ ద ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఆల్సో టు క్రియేట్ మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డౌన్ స్ట్రీమ్ యూనిట్స్ ఆల్సో. ఓకే సార్. కుటుంబరావు గారు, ఈ పరిశ్రమకు అనుబంధంగా నిర్మించనున్న ప్రత్యేక క్యాప్టివ్ పోర్టు కానీ అట్లాగే ఎగుమతి దిగుమతి రవాణా ఖర్చులను తగ్గించడంలో అదనపు ఉద్యోగాల కల్పనలో ఎట్లా తోడ్పడుతుందండి? ఇది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ లో అనమాట. ArcelorMittal నిప్పన్ స్టీల్ ప్రాజెక్ట్ లో క్యాప్టివ్ పోర్ట్ అనేది వన్స్ క్యాప్టివ్ పోర్ట్ తోటి ఈ ప్లాంట్ కమిషన్ అయిన తర్వాత భారతదేశంలో లార్జెస్ట్ షోర్ బేస్డ్ అంటే కోస్ట్ బేస్డ్ అనమాట స్టీల్ ప్రొడక్షన్ ప్లేస్ ఓన్లీ విశాఖపట్నం అవుతుంది. అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే టోటల్లీ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఫినిష్డ్ స్టీల్ కానీ అంతా కలిపి మీకు దాదాపు 18 మిలియన్ టన్స్ పర్ యానం అనమాట ప్లాంట్ అనమాట తయారవుతుంది. అయితే ఏ క్యాప్టివ్ పోర్ట్ అయితే పెడుతున్నారో 316 ఎకరాల్లో హ్యాండ్లింగ్ కెపాసిటీ దాదాపు 50 మిలియన్ టన్ల మెట్రిక్ టన్ కెపాసిటీ ఉండబోతోంది. కాబట్టి ఈ కంపెనీకి మిట్టల్ కంపెనీకి అనమాట ఇప్పుడు థర్డ్ పార్టీ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. దాంతో లాజిస్టికల్ కాస్ట్ కూడా బాగా తగ్గుతుంది. అండ్ ఈ క్యాప్టివ్ పోర్ట్ కి దాదాపు 3 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ ఫెసిలిటీ ఉంది. దాంతో డైరెక్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ వెజల్స్ అనమాట, లార్జ్ షిప్స్ ది కూడా ఈజీగా అవుతుంది. దాంతో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఏదైతే ట్రక్స్ ద్వారాను ట్రైన్స్ ద్వారాను అవుతుందో అదంతా కూడా బాగా తగ్గిపోతుంది. టోటల్లీ పోర్ట్ బేస్డ్ అవుతుంది కాబట్టి అండ్ మ్యాసివ్ కెపాసిటీ త్రూపుట్ ఉంటుంది కాబట్టి హై వాల్యూమ్ ఏదైతే కావాలో, ఎందుకంటే ఇది 18 మిలియన్ టన్ మెట్రిక్ ప్లాంట్ అనమాట, ఇది టన్స్ పర్ యానం ప్లాంట్ అనమాట. కాబట్టి అంత వాల్యూమ్ ఆఫ్ 50 మిలియన్ మెట్రిక్ టన్ల హ్యాండ్లింగ్ కెపాసిటీ ఈ పోర్ట్ ఉండటంతో చాలా ఫాస్ట్ ట్రాక్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ కూడా ఈ పోర్ట్ ఎట్లా చేస్తున్నారంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కేవలం ఒక 6,000 కోట్లతో అనమాట బై 2029కి పోర్ట్ కంప్లీట్ అయిపోయి అనమాట. అప్పటికే దాదాపు 21-22 మిలియన్ టన్స్ పర్ యానం అనమాట హ్యాండ్లింగ్ కెపాసిటీ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఓవరాల్ ఆపరేషనల్ కంట్రోల్ అంతా కూడా డైరెక్ట్ గా వితౌట్ ఎనీ బాటిల్ నెక్స్ అనమాట ఈ కంపెనీకి ఉండటంతో పోర్ట్ తోటి చాలా ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది. మీరు అనొచ్చు ఎంప్లాయ్మెంట్ ఎట్లా అని. డౌన్ స్ట్రీమ్ ఎంప్లాయ్మెంట్ హ్యూజ్ గా క్రియేట్ అవుతుంది. ఓవరాల్ గా మిట్టల్ స్టీల్ ప్లాంట్ తోటి అనమాట ఒట్టి 30,000 ఉద్యోగాలు 40,000 ఉద్యోగాలు అని చాలా మంది అంటారు. కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తోటి దాదాపు ఇట్లా పోర్ట్ ద్వారా గానీ ఇక్కడ లాజిస్టిక్ ఫెసిలిటీస్ ద్వారా గానీ వీటన్నిటితోటి దాదాపు 1,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ అనమాట క్రియేట్ అయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబరావు గారు, నరేష్ గారు, దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, గుజరాత్, కర్ణాటక వంటివి ఈ పారిశ్రామికంగా రేస్లో ముందు వరుసలో నిలుస్తూ ఉంటాయి. వాటిని దాటి ఏపీ వరకు ఈ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చిందండి? దట్ ఈస్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. 2 years బ్యాక్ ఆంధ్ర అంటే అందరూ ఇన్వెస్టర్స్ పారిపోయేవారు. అటువంటి ఓన్లీ దే అట్రాక్టెడ్ హిమ్ విత్ జస్టిస్ బ్రాండ్ ఇమేజ్ అండి. హీ వాస్ నోన్ యాజ్ ఏ ప్రొయాక్టివ్ ఇండస్ట్రీ లీడర్ అండి. అండ్ పర్సనల్ ర్యాపో వాట్ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ విత్ వరల్డ్ టాప్ లీడర్స్ కానీ టాప్ బిజినెస్ మెన్ కానీ దే నోన్ హిమ్ ఫ్రమ్ 40 years అండి. అంటే మీరు అడిగారు కదా క్వశ్చన్, మిగతా ఏ చీఫ్ మినిస్టర్ కూడా దే డు నాట్ హ్యావ్ ఎ ర్యాపో విత్ టాప్ కార్పొరేట్ గ్లోబల్ లీడర్స్ లైక్ హౌ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ అండి. ఆయన మీరు బిల్ గేట్స్ అన్నా తీసుకోండి, లేకపోతే టాటాస్ అన్న తీసుకోండి, అదానీస్ అన్న, బిర్లాస్ అన్న, యూ నేమ్ ఎనీ టాప్ గ్రూప్ ఫ్రమ్ 40 years ఈస్ ఇన్ పవర్ అండ్ ఈ వాజ్ సపోర్టింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండి. మెనీ ఇయర్స్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి బీజేపీ గవర్నమెంట్కి కానీ వాజ్పేయి గారికి కానీ సపోర్ట్ ఇచ్చి హ్యాస్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ బీజేపీ అర్లియర్ ఎక్సెప్ట్ ఫర్ వన్స్. సో పీపుల్ లైక్ దాట్. అండ్ నౌ బీజేపీతో పాటు టైప్ అయ్యి
ద ప్రధానమంత్రి గారు అండ్ చీఫ్ మినిస్టర్ గారు వర్కింగ్ ఇన్ క్లోజ్ ర్యాపో అండ్ హీ సపోర్టింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉందంటే కేవలం తెలుగుదేశం పార్టీ సపోర్ట్. దట్ ఇన్వెస్టర్స్ రియలైజ్ దట్ సెంట్రల్ విల్ గో అవుట్ ఆఫ్ ద వే టు సపోర్ట్ హిమ్ అండి. ప్లస్ ఆయన ఇచ్చే ఇన్సెంటివ్స్ అండి, ద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. లోకేష్ గారు తోడ్పడి దానికి ల్యాండ్ కూడా ఎంత ఫాస్ట్గా 2200 acres ఎంత ఫాస్ట్గా ఎక్వైర్ చేసి ఇచ్చారండి. మిగతా స్టేట్కి వెళ్ళాలంటే చాలా కష్టం కదా. క్లీన్ ల్యాండ్ 2000 అండ్ గివింగ్ పర్మిషన్ టు పోర్ట్. అంటే దాని ముందు చూపుతూ ఆలోచనండి, ఒక పోర్ట్ ఇవ్వాలని, దానికి 2.9 kilometers సీ ఫ్రంట్ ఇవ్వాలని, లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించాలని, వీళ్ళకి జిఎస్టీ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, స్టేట్ జిఎస్టీ అంతా వదులుకుని చంద్రబాబు నాయుడు కూడా సాక్రిఫైస్ చేశారు ఫార్వర్డ్ థింకింగ్తో. అలాగే పవర్ సప్లై కూడా ₹1 కన్సెషన్తో ఇద్దామని, దీని చుట్టూరు వచ్చి ఇండస్ట్రీస్ కూడా అంత ఎంప్లాయ్మెంట్ వస్తుందని, ఈ ఫార్వర్డ్ థింకింగ్తో ఈ హ్యావ్ కన్విన్స్డ్ ది రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ దట్ దిస్ ఇస్ ద ఈయన ఒక్కనే కాదు కదండి, ఇంకొక ప్రశ్న కూడా ఉంది కదా నరేష్ గారు. సార్ ఇంకొక ప్రశ్న కూడా ఉంది కదా, ఇప్పటికే ఇప్పటికే ఒక విశాఖలో ఒక ఉక్కు పరిశ్రమ ఉంది, అక్కడే ఇంకో పరిశ్రమ పెట్టడానికి కారణాలు ఏంటి అనేది కూడా. Because this is steel ecosystem is there kadandi. You have trained manpower, you have training ITIs. The ecosystem is fully there. The import export from the Visakhapatnam port gani Gangavaram rendu portlu andi, Visakhapatnam Gangavaram port ఇప్పుడు ఒక captive port. మీరు చూడండి, they have 3 ways of getting raw material or exporting raw material. Yes. So that is a fantastic ఇది. అది కాకుండా మిగతా ఎకోసిస్టమ్ కూడా పెరుగుతుంది. బ్యూటిఫుల్ ఇండస్ట్రియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక గూగుల్ ఐటీ ఎకోసిస్టమ్ గ్రో అవుతూ, అలా గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ వస్తాం, ప్లస్ లోకల్ ఇండస్ట్రీలో అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్. సో ఆల్ దిస్ టుగెదర్, కొత్త వైజాగ్ కొత్త రైల్వే జోన్ వచ్చింది. ఇఫ్ దే వాంట్ రైల్ ట్రాక్స్ ఫర్ గెటింగ్ మూవ్మెంట్ ఎనీవేర్, ఇమీడియట్లీ దే విల్ గెట్ ఎ డైరెక్ట్ రైల్వే లైన్ బికాస్ ఆఫ్ ద న్యూ రైల్వే జోన్ బీయింగ్ హియర్. పోర్ట్ కనెక్టివిటీ ఉంది, అండ్ రోడ్ కనెక్టివిటీ కూడా. యూ సీ ద అమౌంట్ ఆఫ్ హైవేస్ దట్ ఆర్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అండ్ అది కాకుండా డిఫెన్స్, మెయిన్ థింగ్ ఇస్ డిఫెన్స్ అండి. మీరు హిందుస్థాన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ డాక్ యార్డ్ తీసుకుంటే వార్ షిప్స్ ఫర్ ఇండియా ఆర్ బీయింగ్ బిల్ట్ హియర్ అండి. న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఆర్ బీయింగ్ బిల్ట్ హియర్ అండి. సో దిస్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్టీల్ ఫర్ ద డిఫెన్స్ హియర్. సో ఆల్ దిస్ ఇస్ అ క్యాప్టివ్ కన్సంప్షన్ ఆఫ్ స్టీల్ అండ్ ఎ మ్యాసివ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఫ్రమ్ విశాఖపట్నం. సో అన్నిటికీ లోకల్ కన్సంప్షన్, ప్రొయాక్టివ్ గవర్నమెంట్ అండ్ ఇన్సెంటివ్స్. రైట్. కుటుంబరావు గారు, కూటమి ప్రభుత్వం పారిశ్రామిక విధానం ఏదైతే ఉందో 4.0లో భాగంగా అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు ఈ ప్రాజెక్టుకి ఏ విధంగా వర్తిస్తాయండి? ఇట్లాంటి ప్రాజెక్టులను ఎలా ఆకర్షిస్తున్నారు? క్లియర్గా గుర్తుంచుకోవాలండి. ఇందాక ప్రశ్నలో ఒక పాయింట్ అనమాట నరేష్ గారు చెప్పాల్సింది అనమాట. యాక్చువల్ గా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ ప్రోడక్ట్స్ వేరు, వైర్ రాడ్స్, రీబార్స్, బీమ్స్ అవి తయారు చేస్తారు. ఇప్పుడు ఆర్సెలర్ మెటల్ తయారు చేయబోయేది అనమాట ప్లేట్స్, షీట్స్, హెచ్ఆర్సిఆర్ కాయిల్స్ ప్లస్ గ్రీన్ స్టీల్. ఇంతవరకు భారతదేశంలో గ్రీన్ స్టీల్ తయారు చేసే కంపెనీలు లేవు. ఇన్ఫాక్ట్ ఇంకా ప్లానింగ్ లో ఉన్నాయి. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు తయారు చేయబోతున్నారు. దట్ ఈస్ వన్ కీ డిఫరెన్స్ అని కూడా అనమాట. అయితే ఇండస్ట్రియల్ పాలసీలో క్లియర్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కాంక్రీట్ గా అన్నమాట విధానం అడాప్ట్ చేయడం జరిగింది. సెక్టార్స్ కూడా 2 విధాలుగా డివైడ్ చేసి సస్టెనెన్స్ సెక్టార్స్ అని, అందులో కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, సిమెంట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదే ప్రొపెలింగ్ సెక్టార్స్ ఏది లేటెస్ట్ ఈవీ అవనియండి, ఏరోస్పేస్ అవనియండి, డిఫెన్స్ అవనియండి, ఎలక్ట్రానిక్స్ అవనియండి, ఇవన్నీ కూడా ఇట్లా విభజించుకుని ఏ సెక్టార్ కి ఆ సెక్టార్ స్పెసిఫిక్ గా దాదాపు 30 పాలసీస్ అన్నమాట ఇవ్వటం జరిగింది. 30 పాలసీలు ఇవ్వటంలోనమాట. ఈవెన్ ఆర్సెలర్ మెటల్కి కూడా లార్జ్ ప్రాజెక్ట్స్ కి స్పెసిఫిక్ గా కొన్ని ఏదైతే కనుక ఇన్సెంటివ్స్ ఇవ్వటం జరిగిందో దాన్ని దీనికి కూడా అప్లై చేయడం జరిగింది. చాలా చోట్ల రీఇంబర్స్మెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ, లైక్ ఏదైతే కనుక ఇప్పుడు ఆర్సెలర్ మెటల్ కొన్నది ల్యాండ్ అనమాట, దానికి రీఇంబర్స్మెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ. అదే ల్యాండ్ పర్చేజెస్ లో ట్రాన్స్ఫర్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అనమాట దాన్ని వేవ్ చేసి 100% రీఇంబర్స్మెంట్ కన్వర్షన్ లోనమాట ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి ఇట్లా సింగిల్ విండో సిస్టమ్ లో అన్ని క్లియర్ చేయడంతో అనమాట క్లియర్లీ ఆ కాన్ఫిడెన్స్ మిట్టలకి కూడా వచ్చానమాట. ఇంత ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నరేష్ గారు, ఒకప్పుడు ఐటీకి హైదరాబాద్ ఎట్లయితే బ్రాండ్ అయిందో భవిష్యత్తులో స్టీల్, హెవీ ఇండస్ట్రీలకు ఉత్తరాంధ్ర అదే స్థాయిలో బ్రాండ్ గా మారే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారండి? 100% అండి. ఇక్కడ ఇట్ విల్ గో బియాండ్ హైదరాబాద్ అండి. సి ఇఫ్ యూ లుక్ ఎట్ విశాఖపట్నం అండి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇందాక నేను మీకు చెప్పాను, డిఫెన్స్ ఇస్ ఎక్స్పాండింగ్ ఇన్ అ బిగ్ వే. వార్ షిప్స్ అండ్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్. స్టీల్, వైజాగ్ స్టీల్ ఇస్ ఇన్ ఫుల్ కెపాసిటీ. ఇట్ మే నెక్స్ట్ గో ఫర్ ఎక్స్పాన్షన్ ఆల్సో. అది ఆశ్చర్యపడకండి. ప్లస్ ఆర్సెలర్ మెటల్ ఇప్పుడు 8.2 నుంచి 17.2 మిలియన్ కెపాసిటీకి వెళ్తున్నారు. ఇది కాకుండా సెమీ కండక్టర్ కొత్తగా మన 3,000 కోట్లు పెట్టి సెమీ కండక్టర్ స్టార్ట్ అయిందండి. దీని పక్కనే ఈ 2,200 పక్కనే
లారస్ ల్యాబ్స్ ఇన్వెస్టింగ్ 5,000 crores. వైజాగ్లో 150 ఫార్మా కంపెనీలు ఉండగా ఇంకొక ఫార్మా కంపెనీ వస్తుందండి. అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఒక స్టీలే కాదు, స్టీల్లోని ఫార్మా పక్కనే మళ్ళీ బ్లూ జెట్ అని మనం 3,000 crores ఫార్మా 8,000 crores ఫార్మా ఇన్వెస్ట్మెంట్ కమిన్ అండి ఇన్ ద జస్ట్ లాస్ట్ 1 or 2 months. ఇది కాకుండా ఆర్సెలర్మిట్టల్ కాకుండా పక్కనే సెమీ కండక్టర్స్లో కొత్త యూనిట్ వచ్చింది. సో ఇన్ సెమీ కండక్టర్ ఐటీలో గూగుల్ నెక్స్ట్ మంత్ ఇనాగ్రేషన్ 15 billion. సో వైజాగ్ విల్ నాట్ ఓన్లీ బి నోన్ ఫర్ స్టీల్, ఇట్ విల్ బి నోన్ ఫర్ సెమీ కండక్టర్స్, ఇట్ విల్ బి నోన్ ఫర్ 150 ఫార్మా కంపెనీలు అండ్ ఇట్స్ టెక్స్టైల్ ఎస్సీజెడ్. అండ్ నౌ యూ సీ అపార్ట్ ఫ్రమ్ ది స్టీల్ మోర్ ఇండస్ట్రీస్ లోకేష్ గారు ఇస్ కమింగ్ అప్ విత్ భోగాపురం నుంచి అక్కడ మూలపట్నం పోర్ట్ దాకానే యూ విల్ సీ అ బిగ్ న్యూ ఇండస్ట్రియల్ హబ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ రీజన్ అలాంగ్ విత్ ద వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఇంకా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ టేక్ ఆఫ్ అవ్వలేదండి. సో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ టేక్ ఆఫ్ అవుద్ది, నెక్స్ట్ భోగాపురం నుంచి మూలపట్నం టేక్ ఆఫ్ అవుద్ది. యూ విల్ సీ 2 big corridors టేక్ ఆఫ్. ఇదంతా ట్రైలర్, మీరు చూసేదంతా ఓన్లీ ట్రైలర్. నౌ అదే పాయింట్ మాట్లాడదాం. కుటుంబరావు గారు మీరేమంటారు సార్ ఈ మాటకి? ఇప్పటికే విశాఖ వైపు ఎన్నో దిగ్గజాలు దృష్టి సారించాయి కదా, వాటికి ఈ ప్రాజెక్టు కూడా తోడైతే నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర మొత్తం ఏపీ పారిశ్రామిక భవిష్యత్ ఎట్లా మారొచ్చు అంటారు? పూర్తిగా చేంజ్ అయిపోతుందండి. ఎందుకంటే మనం ఇప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం దగ్గర నుంచి అన్నమాట ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ లోను ఇటు సర్వీసెస్ సైడ్ వెళ్ళటానికి ఈ డెవలప్మెంట్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా బాగా ఊతమిస్తాయి, అందులో సెకండ్ డౌటే లేదు. ఇప్పుడు ఏదైతే నరేష్ గారు చెప్పినట్టు కూడా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అవనియండి, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అవనియండి, అండ్ ఇటు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనమాట ఇటు రాయలసీమ సైడ్ కానీ, అదేవిధంగా శ్రీ సిటీలో ఫర్దర్ న్యూ కంపెనీస్ ఎక్స్పాన్షన్ కానీ, అన్నీ కూడా కలిపితేనమాట మీరు ఇంటిగ్రేటెడ్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఏ డిఫరెంట్ ఆర్బిట్. ఇప్పుడు వైజాగ్లో గూగుల్ ఏదైతే డేటా సెంటర్ ప్రాజెక్ట్ అవనియండి, అదేవిధంగా కాగ్నిజెంట్, టీసీఎస్ ఇవన్నీ వస్తున్నాయో, ఒక పోర్ట్ బేస్డ్ నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా సర్వీసెస్కి సాఫ్ట్వేర్ సర్వీసెస్ కూడా పెద్ద సిటీ అయ్యేటట్టు అనమాట వైజాగ్ ఫామ్ అవ్వటం. ఆల్రెడీ నీతి ఆయోగ్ ద్వారా ప్రోత్సాహం వచ్చిన వైజాగ్ ఎకనామిక్ రీజియన్ కి అనమాట గవర్నమెంట్ ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చేసి ఆఫీసర్స్ అని కూడా అపాయింట్ చేసి దానికి ఒక బేస్ ప్రిపేర్ చేయటం కూడా అనమాట. క్లియర్లీ మీకు స్టేట్ ముఖ చిత్రమే మారిపోతుంది నెక్స్ట్ కమింగ్ 4 years అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. రైట్, ధన్యవాదాలండి నరేష్ గారు అట్లాగే కుటుంబరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.